లేకపోతే అమ్మాయి మనీషా మామూలుగా ఆయన హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి వీడియోస్ పంపిస్తే చూసిన తర్వాత అరే ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాను. బట్ మామూలుగా ఎవరన్నా ఫోర్స్డ్గా హీరోయిన్ చేస్తారు కానీ తన పెర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. అంటే కష్టపడే విధానం, అంటే డబ్బులు ఉన్నా ఏమున్నా తను కష్టపడాలి, ఇక్కడ బాగా ఇవ్వాలి అనే విధానం నాకు నచ్చింది. ఏం మనీషా నువ్వు అది చేశాను అనుకుంటున్నావా? ఎస్ ఆఫ్ కోర్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఆబ్వియస్లీ, బట్ తెలుగు లాంగ్వేజ్ ఐ లెర్న్డ్ ఇట్ అండ్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ నీకు త్వరగానే లాంగ్వేజ్ వచ్చింది, డబ్బింగ్ కూడా చెప్పావు, అది గ్రేట్ అచీవ్మెంట్, అది చిన్న విషయం కాదు. అది యాక్చువల్లీ డబ్బింగ్ చాలా కష్టం ఉంది సార్, బట్ సాయి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. యా, నాకు చాలా గైడెన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. సో ఐ నీడ్ టు గివ్ క్రెడిట్ టు సాయి సార్ ఫర్ షూర్. సాయి నీకు ఎలా అనిపించింది నీ టీమ్? సార్ ఫస్ట్ మీరు లైన్ చెప్పినప్పుడు లైక్ నరేషన్ ఇచ్చేటప్పుడే ఇట్ వర్క్ ఫర్ హిమ్, అంటే రాజుకి బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించిన స్టోరీ సార్. దెన్ మనీషా వచ్చినప్పుడు మనీషా ఏంటంటే ఈవెన్ దో ఒక కైండ్ ఆఫ్ డైలెక్ట్ ఉంటుంది కానీ తెలుగు నేర్చుకోవాలని చాలా పట్టుబడింది. తెలుగులోనే చెప్తాను, నేను తెలుగులోనే మాట్లాడతాను ఏ ప్రెస్కి పోయినా కానీ అని. సో అంటే కంప్లీట్ ఇప్పుడు మనం సినిమా చూస్తుంటే నాకు కంప్లీట్గా ఒక ఫ్రెష్ కంటెంట్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. ఫ్రెష్ కంటెంట్ అండ్ టోటల్ క్రెడిట్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్. మీరు చూసుంటారు కదా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి ఫైటింగ్స్ కానీ వాళ్ళిద్దరు చేసిన ప్రతి గొడవ చాలా బాగుంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాల్లో అంటే కాస్టింగ్ వైజ్ కానీ అన్నీ అలాగా ఈ సినిమాలో వీటి గణేష్ రావటం, వీళ్ళందరూ చాలామంది అభిరామి రావటం, చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఇది మోర్ ఓవర్ ఇలాంటి కంటెంట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలాగా తీయడం అనేది అదో పెద్ద టాస్క్. మామూలుగా ఏంటంటే ఒక్కోసారి కొంచెం ఎడ్జ్ దాటి వెళ్ళిపోయి ఎంటర్టైన్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. బట్ నాకేంటంటే అది బిగిన్ టు ఎండ్ బాగా సెటిల్డ్గా వచ్చిందని అనుకుంటున్నాను. కాస్టింగ్ వైజ్ కంప్లీట్ క్రెడిట్ మీకు ఇవ్వాలి సార్, ఎందుకంటే అంత నార్మల్గా ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ నాకు అది డబ్బులు పెట్టడానికి ఇవ్వాలి. ఎందుకంటే పాపం కిరణ్ గారికి ఆయన ఏదంటే అది ఇచ్చేశారు. డబ్బులు పెట్టినా చాలా మంది చేయరు కదా సార్. ఇప్పుడు సంగీతం గారు మీరు లేకపోతే రారు, నాకు అది చాలా క్లారిటీ ఉంది. సంగీతం గారు, అభిరామి గారు, వీటి గణేష్ గారు, వీళ్ళెవరు కూడా మీరు ఫోన్ చేయకపోతే రారు. అదే అంటే నాకు కూడా ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్కి ఇప్పుడు నా ఫోను నా మాట అది ఇదైతే డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది అనే దీంట్లో యాడ్ అయింది సార్. యాడ్ అయింది అంటే నేను చూసుకున్నప్పుడల్లా ఓకే, లైక్ ఆ రోజు ఆ ఫోన్ పోకుండా ఉంటే నేను ఉండేవాడు కాదు. ఇప్పుడు సంగీతం గారు నాకు చాలా కామెంట్స్ చదివాను నేను. సంగీతం గారిని చూడగానే సంగీతం గారు యాక్ట్ చేస్తున్నారు దీంట్లో, నాకు ఫోన్లు కూడా వచ్చాయి, సంగీతం గారు చేస్తున్నారు అన్నప్పుడు ఆ కాస్టింగ్ వైజ్ మనం ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కాస్టింగ్ వైజ్ ఎవ్రీబడి ఫెల్ లైక్ అరే బాగుంది కాస్టింగ్ అనే ఫీలింగ్లో ఉన్నారు సార్. సంగీత గారు కూడా అంటే ఆయన సెలబ్రేట్ డైరెక్టర్, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం అండ్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేసి ఉంటారో మనకు తెలుసు. ఆయన్ని కలవడం, ఆయనతో కలిసి వర్క్ చేయడం అనేది వన్ ఆఫ్ అంటే మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎనీ సబ్జెక్టు ఆయన డీలింగ్ అసలు అద్భుతంగా ఉండదు. మైకేల్ మదన్ కామరాజ్ కూడా ఆయన అంత గొప్ప టైమింగ్ ఉన్న డైరెక్టర్ అసలు. అంటే 92 years వచ్చి మన సెట్కి వచ్చి ప్రొడక్షన్తో కూర్చొని భోజనం చేస్తారు సార్. ఆయన అందరితో కూర్చొని భోజనం చేద్దాం, ఇలా సపరేట్గా పెట్టద్దు, ఏమి ఎక్స్ట్రా కోరికలు ఏమీ చేయాలి. అంటే క్యారవాన్లు అన్నీ ఇప్పుడు మనకు వచ్చి అప్పుడే ఉండవు కదా, అందరూ కలిసి చేసేవారు. ఈవెన్ అందుకే ఎప్పుడైనా సరే ఇఫ్ ఎవర్ నేను చాలామంది సీనియర్ యాక్టర్స్ కానీ మన నాగార్జున గారితో పనిచేసినప్పుడు కానీ క్యారవాన్లకు వెళ్ళడం అనే కాన్సెప్ట్ అది ఉండదు సార్. వాళ్ళు సెట్లోనే కూర్చుంటారు. వర్క్షాప్ కండక్ట్ చేశారు ఆయన వీళ్ళిద్దరికి. వర్క్షాప్ రండి మాట్లాడుకుందాం, డైలాగ్ చెప్తున్నారు అని చెప్పి కూర్చోబెట్టి. తెలుగు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు ఇక్కడ? చాలా బాగుంది సార్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఆఫ్ దిస్. నేను చాలా నేర్చుకున్నాను సెట్లోనే యాక్చువల్లీ నా రియల్ తెలుగు నేర్చుకున్నాను. లేదు అంటే ఇది తర్వాత తనకే ఈజీ అవుతుంది వర్క్ చేసేటప్పుడు. అంటే యాక్చువల్లీ ముందే తెలుగు నేర్చుకుంది కదా, సో అది కూడా చాలా హెల్ప్ అయింది. లేదు ఎన్ని పేజీలు డైలాగులు ఇచ్చినా సరే చెప్పేస్తుంది అసలు. మామూలు మేమే షాక్ అవుతున్నాం, అసలు ఇన్ని పేజీల డైలాగులు ఇలా మాట్లాడేస్తుంది. అడుగుతా సార్ 2 days ముందు పంపించండి నాకు స్క్రిప్ట్, నేను ప్రిపేర్ అవ్వాలి అని. ఇంకా నాకు ఇంకా బ్యాటింగ్ ఉంటుంది ఆ రోజంతా, సార్ స్క్రిప్ట్ అని పంపిస్తున్నా. స్పామ్ కంప్లీట్గా. కానీ పబ్లిక్ కూడా ఒకసారి స్పాట్లో ఇచ్చినా సరే టెన్షన్ పడుతుంది.
ఇప్పుడు ఇచ్చారు ఎంత పెద్ద డైలాగులు ఎంత డైలాగ్ అని నేను చెప్పేస్తుంది మళ్ళీ. అవును